కాపాడండి. లెగిసిపోయావా? మళ్ళీనా? మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నావా? మళ్ళీ నాకు పీడకలు వచ్చింది. Ты что-то говоришь, словно все не то, но у меня слов ноль, у меня слов ноль. Нет крыльев за спиной. Воспоминания слоумо. Ты что-то говоришь, словно все не то, но у меня слов ноль, у меня слов ноль. Нет крыльев за спиной. Стали вдруг разными пазлами, развели нас пути с тобой. За каменной стеной ты не тем стал, я не той, темы нет ни одной. Утонем легко, я уже вижу дно, мы с тобой глубоко. Волну не найти, не могу, все не то. Нужных частот не выбрать. Забудь, отпусти, я прошу, отпусти. Дай мне крылья. Воспоминания слоумо. Ты что-то говоришь, словно все не то. ప్రయాణికులకి విజ్ఞప్తి. ట్రైన్ అనుకున్న సమయానికన్నా ముందే బయలుదేరుతుంది. సోకోల్ స్టేషన్ లో ట్రైన్ ఆగకుండా ప్రయాణిస్తుంది. మీకు తెలియపరచడానికి కోసం మేము తెలియజేస్తున్నాం. గుడ్ ఈవినింగ్. వింగ్స్ ఆఫ్ మాస్కో ఎక్స్ప్రెస్. డానా లూకస్ అనే సింగర్ ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ గా అందరికి కనిపిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో వాళ్ళు చేసే పర్ఫార్మెన్సెస్ చాలా ఫేమస్ అవుతున్నాయి, చాలా వైరల్ అవుతున్నాయి. కాబట్టి అలాంటి వీడియోస్ ని మళ్ళీ మళ్ళీ వాళ్ళు చేస్తామని అందరికి ప్రామిస్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ ని కూడా డిసప్పాయింట్ చేయనని అందరికీ చెప్తున్నారు. గ్లోబల్ లెవెల్లో ఆవిడ మార్కెట్ ని తను పెంచుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిస్తూ ఉన్నారు. తన గురించి ఇంకా తాజా వార్తలను తెలుసుకోవాలంటే మీరు మా ఛానల్ ని చూస్తూ ఉండండి. హలో, నాకొక రూమ్ కావాలి. ఓ తప్పకుండా ఇస్తాను. ఒక సెకండ్ వెయిట్ చేయండి.
హే థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్. కాపాడండి. తన రూమ్ నెంబర్ ఏంటి? ఏంటి సెక్యూరిటీని పిలవమంటారా? ఆవిడ ఒక పాప్ సింగర్, నాకు తన ఆటోగ్రాఫ్ కావాలి. ఓ అలాగా. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి అడుగుతారు. నా దగ్గర ఇంతే ఉంది. తను ఒక ఫేమస్ సింగర్, కావాలంటే మీరు ఇంటర్నెట్లో చెక్ చేయండి. నాకు తన ఆటోగ్రాఫ్ కావాలి. డానా లోకస్. డానా లోకస్. ఎవరికైనా ఫోన్ చేసావా? ఏమన్నావు? నీకు మాత్రమే స్పెషల్గా చెప్తున్నాను. ఫస్ట్ అండ్ లాస్ట్ టైం 1307. థ్యాంక్ యూ. హే గుర్తుంచుకో, నేను నీకు ఒకసారి హెల్ప్ చేశాను. इनके तो चाहिए चाय सिर्फ हाथी वाला, जैसे हाथी में उनके हाथ में भी पकड़ा दूं। और सुनो, सब ठीक ठाक तेरा? और बता। हाँ भाई, क्या है? हाँ चलो चलो आगे जाओ। चलो ओके यार, शाम को थोड़ा और बात करते हैं।
ఎవరు? వింగ్స్ ఆఫ్ మాస్కో ఎక్స్ప్రెస్ డెలివరీ. నేనేవి ఆర్డర్ చేయలేదు. నాకు తెలుసు. డోర్ ఒకసారి తెరుస్తారా? నేను నిన్ను గుర్తుపట్టాను. హెల్ప్ చేయడానికే వచ్చాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇది పిచ్చితనంగా ఉండొచ్చు. నేను నిన్ను కలలో చూశాను. సరే, ఓకే, సారీ. మర్చిపోండి. నువ్వు ఒక వారియర్వా? ఏంటి? మహారాణి. మహారాణి, నా చిట్టి చెల్లి. లొంగిపో, వేరే దారి లేదు. అనవసరంగా చనిపోకు. లేదు 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 లేదు. నీ వల్ల కాదు. ఇక చాలు, ఆపు. నన్ను వదలు. వదలు. అరవకు నా బంగారం, అరవకు. నీ మహారాజుకు నువ్వు పలికే స్వాగతం నన్ను వదలమంటున్నాను కదా. ఆవేశపడకు మహారాణి. వాళ్ళు వచ్చేసారు, త్వరగా. నువ్వు ఓకే కదా? నీ చెయ్యి ఇవ్వు. నన్ను ముట్టుకోకు. రా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రా త్వరగా. అటువైపు. తనని పట్టుకో. త్వరగా రా. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? అసలు నువ్వెవరు? నువ్వే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చావా? ఏంటి? నేను ఇక్కడికి వచ్చింది నీ కోసం.
నిన్ను విడిగా పిలవాలా? మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. వద్దు 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 వద్దు, నేను వాళ్ళని చూసుకుంటాను. Miguel! అంకల్ వదిలే రా పోదాం. ఓమన్స్ ఇక్కడే ఉన్నాడు అనుకుంటా. మొత్తానికి అండవేళ ఉన్నాడు. నువ్వు దాన్ని చూసావా? నువ్వు వాడిని చంపేశావు. నువ్వు ఒక వారియర్. అసలు నీ పేరేంటి? నీ క్లాన్ ఏంటి? పాషా కొరియర్. నువ్వు కొరియర్ని చేర్చేశావు. వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఆగు ఆగు, వద్దు వద్దు. నువ్వు ఇక్కడే ఉంటావా? నేను రాలేను. ఎందుకు? నువ్వు కవచంలా ఉండాలి. అప్పుడే నేను ఎవరో తెలుసుకోగలవు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? Miguel! No! 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 Miguel! నేను నీ రక్తాన్ని జుర్రుకుని నీ ధైర్యాన్ని కొల్లగొడతాను. వెయిట్, నేను చెప్పేది వినండి. మనం మాట్లాడి పరిష్కరించుకుందాం. వాడిని నేను చంపలేదు. అంకల్ వీడిని చంపితే ఏ మార్పు రాదు. ఆ పిల్ల ఇక్కడ లేదు. రా పోదాం. ఓకే 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 చాలు, ఇంకా ఆపండి ఆపండి ఆపండి. నువ్వు వీడిని కాల్చావా? లేదు, వాడిగానే చనిపోయాడు. నీ పేరేంటి హీరో? అసలు మీరెవరు? ఇక్కడ ఏం జరుగుతోంది? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం రాలేదు. సమాధానమా? మరైతే చెప్పు, తను ఎక్కడికి వెళ్ళబోతోంది? ఎవరు? డోనానా? నీకు బాగా తెలుసు అనుకుంటా.
నీకు అన్ని విషయాలు తెలిసే ఉండొచ్చు. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఒక్క నిమిషం మేమిద్దరం ఇక్కడే కలిసాం. ఆమె కొరియర్ బాయ్, ఎక్స్ప్రెస్ డెలివరీ. నేను తన గురించి టీవీలో విని చూడడానికి వచ్చాను. ఇక్కడ తను ఎవరో చంపడానికి ట్రై చేశారు. అర్థం అవుతుందా? డోర్ విరగ్గొట్టుకొని వచ్చారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. देख रहा था क्या అది సరే, ఇక్కడేం జరుగుతుంది? అదంతా మామూలే. అసలు ఎవరు వాళ్ళంతా? వాళ్ళు మనుషులు కారు. ఏమంటున్నారు? మనుషులు కాదా? దీన్ని చూడు, నా కంట్లో ఏదో ఉంది. ఏమైంది? మళ్ళీ పీడకల వచ్చింది. అమ్మా, నేను రాత్రి ఎలా ఇంటికి వచ్చాను? నువ్వు ఎందుకు నా మాట వింటలేదు? నువ్వు చేసే ఈ పని నిన్ను ఎంత దూరం బాధ పెడుతుందో చూసావా? నన్ను ఇబ్బంది పెట్టకండి, తల పగిలిపోయేలా ఉంది. అదొక మంచి నిద్ర. అప్పుడు ఒక డోర్ బెల్ ఓపెన్ చేస్తే నువ్వు కట్లతో నించున్నావు. అదే నీ పని. అద్భుతం. ఆగండి. డానా లోకస్ ఒక ఫేమస్ సింగర్ నిన్న రాత్రి నుంచి కనిపించట్లేదు. ఆవిడ ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాధపడుతున్నారు. ఆవిడ ఈవెంట్ ఈ సమస్య ఏంటి? జరగాల్సింది ఇప్పుడు అది కూడా తప్పిపోయింది. Воспоминания slow-mo. Ты что-то говоришь, словно все не то, но у меня слов ноль, у меня слов ноль. Нет крыльев за спиной. हाँ भाई, वो पैकेट्स नहीं और कब आने वाला है? वो कितना दिन हो गया, कितना वेट करवाएगा? हाँ भाई, क्या? चलो चलो आगे चलो। हाँ, मैं जो बोल रहा था, देख यहाँ पे चाय से किसी को कुछ मतलब नहीं है। हाथी वाला चाय चाहिए, हाथी लगा दो पैकेट। అప్పుడే నేనెవరో తెలుసుకోగలవు. ఏం జరిగింది హీరో? అలా బయటికి వెళ్దామా? నేను రాను రాను, నాకు ఎవరైనా సహాయం చేయండి. హే, నేను మిమ్మల్ని చూశాను. ఎవరు మీరు? నేనెవరో నాకు తెలుసు. నువ్వెవరో తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆపండి ఆపండి. చూస్తుంటే అమాయకుల్లా ఉన్నావు. దేనికొండానికి వచ్చావు? మాస్కోలో ఏం చేస్తున్నావు? నేను ఇక్కడ జీవిస్తున్నాను. చేతులు తీయండి, చేతులు తీయండి. నీ అంతట నువ్వే ఈ డీల్ ఒప్పుకుంటే చాలా బాగుంటుంది. చాయిస్ ఈజ్ యువర్స్. డ్రైవర్, త్వరగా పని, ట్రాఫిక్లో ఇరుక్కుంటావు.
తన గురించి నువ్వేం ఆలోచిస్తున్నావు? అతడు సామాన్య మనిషే. అతను మామూలు పనులు చేస్తున్నాడు, చూడలేదా? ఆర్డినరీ కాకపోతే నన్నెందుకు అడగడం? వాళ్ళ కోసం ఫీల్ అవుతున్నాడు. అంటే అతను నిదానంగా అర్థమవుతుంది. కాఫీ తాగుతావా? నీకు మేజర్ గామా గురించి, ఫెడరల్ డిఫెన్స్ ఏజెన్సీ గురించి తెలుసా? డిపార్ట్మెంట్ డి. నువ్వు నన్ను ఈగో అని పిలవచ్చు. పాషా ఒక కొరియర్ బాయ్ని. కొరియర్ అది పర్మనెంట్ కాదు. యూ కెన్ కాల్ మీ పాషా. అసలు డి అంటే అర్థం ఏంటి? డీమన్స్. మాస్కోలో జరుగుతున్న ఇటువంటి సంఘటనల్ని నివారించడానికి మాలాంటి ఇన్ఛార్జీల్ని నియమించారు. రియలీ? సో మీరందరూ నా మీద ప్రాంక్ చేస్తున్నారా? అంటే మెన్ ఇన్ బ్లాక్ లాగా అంటున్నారా? కాఫీ తాగుతూ ఉండు. నీకొకటి చూపించాలి. అలా చేయకపోతే? నేను కాలిస్తే ఎక్కడ దిగుద్దో ప్రకృతి సిద్ధమైన దినుసులు గనక తినిపించారంటే ఆ తర్వాత నీ మెమరీ మొత్తం పోద్ది. ఓకే ఓకే, నాకు అర్థమైంది. ఇంకా ఆపండి. ఏం చేస్తావు? కాఫీ. పక్కనే ఉండు. నిన్నెవ్వరూ చూడలేరు. Got it. Miss Ashley Park, Vasilisa sighting. Reported by senior. కిరణ్, నేను చేసింది మూర్ఖత్వం అనుకుంటే నువ్వు వాళ్ళని పిలిపించిన తర్వాత వాళ్ళతో నేను మాట్లాడతాను. సీనియర్స్ ముందు కాస్త వినయంగా ఉండు. ప్రయాణికులకి విజ్ఞప్తి, మీరు కంగారు పడద్దు. ట్రైన్ అనుకున్న సమయానికన్నా ముందే బయలుదేరుతుంది. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మన ట్రైన్ డిపాచర్ కొంచెం లేట్ అవుతుంది. బాసిలిస్క్. ప్లీజ్ కంగారు పడకుండా ఉండండి. ప్రపంచం చాలా మారిపోతుంది కన్నా. దాని గురించి నువ్వు ఆలోచించు. తీసుకో, ఇవిగో చరిత్ర పాఠాలు. ఇవన్నీ కట్టుకథలు. కట్టుకథలు, ఊహా ప్రపంచం ఎన్నో ఉన్నాయి, కానీ నిజానికి ఒప్పుకోవాల్సిందే. వాటికి మార్గాలు కూడా ఉండొచ్చు. నాకు తెలిసి మాస్కోలో 40 రకాలైన జీవితాలని నేను దగ్గరుండి చూశాను, పక్కనుండే చూశాను. నేను నా జాబ్ ఏంటంటే ఇక్కడ అన్నీ సరిచేయడమే. ఎందుకని? మన రిలేషన్షిప్ స్మూత్గా ఉండాలి. మనం మిడిల్ ఏజెస్ గురించి చదవబోతున్నాం. దీంతో పాటు ఒక అగ్రిమెంట్ కూడా వేసుకోవాలి. ఇకపై అక్కడే ఒంటరిగా ఉండాలి. ఆ ట్రాప్లో మనం పడకూడదు. అంటే రాత్రిలాగానా? గూస్, ప్రెడేటర్, వ్యాంపైర్స్. వ్యాంపైర్స్ అవి హాలీవుడ్లోనే ఉంటాయి. ఇక్కడ గూసులే ఉంటాయి.
ఇది డోనా కదా? ఆవిడ మామూలు మనిషి కాదు. ప్రిన్సెస్ లూకస్, డైరెక్టర్స్ సెకండ్ ఓల్డెస్ట్, డేంజరస్ బ్లడ్ సక్కర్స్. తను పాప్ సింగర్ అవ్వడం కోసం వీసా తీసుకుని ఇక్కడ వరకు వచ్చింది. ఆ అమ్మాయి మాయమైపోయింది. తనని కనిపెట్టడానికి చాలా ట్రై చేశారు. ఆ తర్వాత దెయ్యంలాగా ఒక హోటల్లో కనిపించసాగింది. ఆ గూస్ వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం. వింత సంఘటన. ఆ తర్వాత అది ఒక మనిషిని చంపినట్టుగా మేము గుర్తించాం. 140 ఏళ్లలో ఇదే మొదటి కేస్. అది ఇదేనా? అవును, అది ఇదే. ఆ బూడిదే ఇది. మా పవర్స్తో మాయమైపోయిన వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఐసోలేట్ చేద్దామనే మా అందరి ప్రయత్నం. పవర్సా? నీకిక్కడ పనిస్తాం కిడ్. ముఖ్యమైన పని. ఏంటి? నువ్వు కలలుగంటావా? అందరిలాగానే. నువ్వు కన్న కలల్లో ఈవిడ్ని ఎప్పుడైనా చూసావా? అంటే మా అమ్మ నాన్నలా? నేను అలా చెప్పట్లేదు. మీ అమ్మమ్మలు కావచ్చు, అత్తయ్యలు కావచ్చు, అలాగే మీ తాతయ్యలు కూడా కావచ్చు. వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఐసోలేట్ చేయాలి. నీ వరకు అంత క్లియర్గానే ఉంది. నువ్వు డీమన్స్ని కనిపెట్టాలి. నాలాంటి వాళ్ళు ఉన్నారా? లేరు. 1,000,000 మందిలో ఒక్కరికి అవకాశం వస్తుంది. ఉండు చూద్దాం. ఆ ఇమేజ్ని కొంచెం చూపించండి. వీటెవడో నీకు తెలుసా? యా. వీడి కోసం మేము గాలిస్తున్నాం. వీడి మీద మాకు సందేహం ఉంది. నా ఫ్రెండ్ హాస్పిటల్ పాలవడానికి కారణం వీడే. వాడిక్కడ లేడు కాబట్టి మనందరం పిల్లలతో సమానం. ఇక్కడ పనంతా చాలా ఫన్గా ఉంటుంది. మనం ఇక్కడ ఏ ఒక్క పని చేసినా కూడా అది బయట ఎవ్వరికీ ఏమీ తెలియదు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ. వీళ్ళందరూ నీ ముందు పనిచేస్తారు. వీళ్ళనే నువ్వు కాపాడబోయేది. స్టాప్. ఒక నిమిషం. నేను ఇంకా ఒప్పుకోలేదు కదా. అయితే ఈ పని నీకు ఇష్టం లేదా? సారీ, ఇదంతా ఒక ప్రాంక్ లాగా ఉంది. వ్యాంపైర్స్, దెయ్యాలు ఇవన్నీ నేను నమ్మను. నువ్వు వాళ్ళని చూసావు. అయితే ఏంటి? ఇదంతా మీరు నా కోసం ప్లాన్ చేసి కెమెరాస్ని హైడ్ చేసి రియాలిటీ షోని నడుపుతున్నారో ఏమో. నీకు భయమని చెప్పు. నీకేమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. ఆలోచించి రేపు చెప్పు. నిర్ణయం నీ చేతుల్లో ఉంది. నా కొరియర్ బిజినెస్ చాలా డల్గా ఉంది. కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. శుభాకాంక్షలు. సంతోషంగా ఉంది. ఇక మీదట నువ్వు కొత్తగా జీవించబోతున్నావు. ఇంతకాలం ఎందుకు వృధా చేశానని నువ్వు చాలా బాధపడతావు. బాగా చెప్పారు. అస్ట్రాస్కి ఆటాడి చూద్దాం. అక్కామిక వచ్చి కార్లు.
ఈవిల్ స్పిరిట్ ని ఎదుర్కోవాలంటే 2 విషయాలు ఎంతో ముఖ్యం. ఒకటి మన భయం, ఇంకొకటి మన ధైర్యం. నువ్వు నమ్మకాన్ని నమ్మావంటే ఖచ్చితంగా మనం ఓడించొచ్చు. దీన్ని ట్రై చేసి చూడు, ఇది బాగుంటుంది. కమాన్, ట్రై చేయి. త్వరగా వెళ్ళు. నిన్నే ఇటువంటి ఆర్మర్ని నువ్వు నమ్మకపోయినా సరే ఖచ్చితంగా నిన్ను ఇది కాపాడుతుంది. ఈ విషయం మీద నువ్వు ఎక్కువగా నమ్మకాన్ని ఉంచాలి, లేదంటే చస్తావు. పర్లేదు, సరే కమాన్, నా మీద అటాక్ చేయి. తట్టుకోలేరు. నువ్వు తట్టుకుంటావో లేదో చూద్దాం. ఇది నువ్వు ఊహించలేదు కదా. చాలు, ఇంకా ఆపండి. కత్తి ఒట్టి ఇనుము మాత్రమే. దాన్ని వెపన్గా యూజ్ చేయడం నీ చేతుల్లోనే ఉంది. ఏది ఏమైనా అది నువ్వు ప్రయోగించే దాంట్లో ఉంటుంది. అర్థమైంది. సారీ, క్షమించాలి. ఏంటి? ఒక ఆచూకీ దొరికింది. అర్థమైంది సార్. సరే, నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండు. ఇకపై నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వుడ్ గాబ్లిన్ ఎక్కడేం చేస్తున్నారు? నిన్ను చూడ్డానికి ముందు తను ఒక గ్రామంలో ఉండేవాడు. చెట్లు కొట్టుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అండర్ కవర్ లో ఉండేవాడు. ఎవరికి తెలియకుండా ఉండడం చాలా ముఖ్యం. తనెప్పుడు సెల్ఫ్ బిజినెస్ లోనే ఉంటాడు. లోకి డోర్ కీపర్ గా ఉన్నాడు. బొకీ నీళ్ళు ఇక్కడికి వచ్చి సెట్ అయిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన పని చేస్తున్నారు. ఇది ఒక లూప్ మాదిరిగా ఉంటుంది. ఇక్కడ అందరూ ఉంటారు గానీ ఒకరి గురించి ఒకరికి ఏమాత్రం తెలియదు. అవుట్ గాబ్లియన్స్ కి సంబంధించినంత వరకు తన చుట్టూ ఉన్న వాళ్ళు మెర్జ్ అయి ఉంటారు. సరే, ఇప్పుడు నువ్వు ఏం చేయగలవో చెక్ చేసి చూద్దామా? కనిపెట్టు. ఆ గ్రీన్ కలర్ అనుకుంటా. నీకు కన్ఫర్మ్ గా తెలిస్తే వెళ్ళు. మీరేని గుర్తుపట్టలేదు. సరే, నాతో రా. నన్ను ఎక్కడికి తీసుకొస్తున్నారు? నిన్ను అడ్వాంటేజ్ తీసుకోమని ఎవరు చెప్పారు? ప్లీజ్ ప్లీజ్ ఆపండి. నువ్వేమనుకుంటున్నావు వాడి గురించి? ప్లీజ్ దయచేసి నన్ను ఆపండి. నిన్నెవరు భయపెట్టారు? ముందు చెప్పు. నేను మీకు అన్ని చెప్పేస్తాను. నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళావు? నాకు కొంచెం ప్రెషరా? నాకు ఎవరిని చూసినా భయం లేదు. నన్ను వదిలేయండి. నేను మీకు చెప్తానని చెప్తున్నాను కదా, వదిలేయండి. డ్రాకో ఇదా? వాళ్ళు మాన్స్టర్స్. వాళ్ళ గురించి నేను చెప్పాను. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నన్ను చంపేస్తారు. నన్ను వదలండి. డోనా వాళ్ళకెందుకు? ఏంటి? డోనా వాళ్ళకెందుకు? డానా ఓల్డ్ మ్యాన్ లుకీస్ చనిపోయారు. తను ఇంకొక యువరాణి. తను ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో ఆ కూలిపోయిన రాజ్యానికి తను రాజు అవుతాడు. అయితే పర్పస్ తో ఇప్పుడు మీకు నవ్వు రావచ్చు, కానీ ఇకపై జరగబోయే కష్టాలను చూసి మీరు తప్పకుండా భయపడతారు. అప్పుడు నన్ను తలుచుకొని ఏడుస్తారు. అదేంటిది? మళ్ళీ మొత్తం అంతా మొదటికి వస్తుంది. పగలు రాత్రి అవుతుంది. అప్పుడు చీకటి యువరాజు వస్తాడు. వచ్చి యువరాణి రక్తం తాగుతాడు.
ఆ తర్వాత తను కోరుకున్న శక్తి తనకి వస్తుంది. వీటన్నిటిని నువ్వు నమ్ముతున్నావా? ఆ శక్తితో తన సైన్యాన్ని చేరుస్తాడు. ఆ సైన్యంతో యుద్ధం మొదలవుతుంది. అది మనుషులతో. మీరందరూ ఆ యుద్ధానికి సిద్ధంగా ఉండండి. ఆ గ్రహణం మీ అందరినీ అంతం చేస్తుంది. గ్రహణం వస్తుంది. మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ దొరికింది. ఇవాన్కో పెన్కకా రిపర్ అని కూడా చెబుతారు. మానవులకు వ్యతిరేకంగా యుద్ధం చేసే ఒక కూటమి అని చెప్పొచ్చు. 19th సెంచరీలో లండన్లో ఎంతో దారుణమైన హత్యలు చేసిన వాళ్ళలో వీళ్ళు కూడా ఉన్నారు. ఇన్నేళ్లైందా వాడిని ట్రాక్ చేయడానికి? వాళ్ళు చనిపోయారేమో అనుకున్నారు, కానీ వాళ్ళు దేనికి వ్యతిరేకంగా ఉన్నారో ఆ విషయాలు ఇప్పుడు జరుగుతూ వస్తున్నాయి. అందువల్ల కౌన్సిల్ వాళ్ళని చంపాలని అనుకుంటున్నారు. హ్యూమన్స్ అంటే వాళ్ళకు అస్సలు నచ్చదు. వాళ్ళు అబద్ధం చెప్తున్నారేమో. అందుకని వాళ్ళు వేరుగా ఉండి ఉండొచ్చు. ఆ తర్వాత తప్పు జరిగి ఉండొచ్చు. అలాగైతే నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మనం వెళ్తున్న దారిలో వాడు అడ్డొచ్చేలా ఉన్నాడు. చాలా మంచి విషయం ఇది. అవును, ఆ పిల్ల గురించి ఎంత తొందరగా తెలిస్తే అంత వర్త్. నాకు తెలియచెప్పండి. నీకు తొందర ఎక్కువ అన్నా. కింద పడ్డ వాళ్ళకి డిఫరెంట్ లైఫ్స్ కావాలంటే మనం మనుషులతో పోరాడక్కర్లేదు, మనం చర్చించాలి. బేరం మాట్లాడతావా? వాళ్ళు మన వారియర్ని చంపేశారు. మిగేల్ పోరాటాన్ని ఎదిరించాడు. ఇది మనకు వ్యతిరేకమైనది. సరే, చీకట్లోని నా 140 ఏళ్లలో నేను ఎన్నో కోల్పోయాను. నాకు సిస్టర్ ఉండేది, తనని కోల్పోయాను. ఇప్పుడు నేను చావాలనుకుంటున్నావా? నేను ఈ చోట్లో ఎలా ఉండగలను అనుకుంటున్నావు? ఈ చేతులతో ఇక్కడ ఉండగలను అని నీకు అనిపిస్తోందా? చైన్లు పగలగొట్టడానికి మర్చిపోవద్దు. దీనికి కారణం ఎవరో నేను మర్చిపోలేదు. నానే చెప్పారు, కానీ ఆయన అలసిపోయారు. అతను చాలా వీక్ అయిన వాడు. అది కాకుండా నీకు అవసరమైనప్పుడే నా జ్ఞాపకం నీకు వస్తుంది. మన ఇద్దరం కలిసి ఉంటేనే సక్సెస్ అని నాన్నకు తెలుసు. ఒక్కడివైతే నాశనం అవుతావు. నువ్వు దేవుడిగా మారితే కలుపుదాం. కింద పడ్డ వాళ్ళని, మనుషులు మనల్ని గౌరవించేలా చేద్దాం. మనం వాళ్ళకి సమానులుగా మారుదాం. వాళ్ళు మనకు సమానులు కారు. అంత వర్త్ కూడా లేదు. నీపైన ఆధారపడమంటావా? బదులుగా డంజన్కి ఎలా వెళ్ళగలవు? నీకు ఏం కావాలన్నా చేస్తాను. ఎరీస్. తను కాండుకాఫ్ మనోడే. ఎంత పెద్ద సాయమైనా సరే మన కోసం చేస్తాడు. హలో ఈగోర్. ఏ బండడా, ఏదైనా కొత్త విషయం ఉందా? ఆ అమ్మాయి ఉంది కదా, అదే ఆ టీటీ గార్డ్. మెట్రోలో చూశాను. మరెందుకు వాళ్ళని పట్టుకోలేదు? ట్రై చేశాను. ఇదిగో చూడు. మా వాళ్ళు ఫాలో అయ్యారు. మా గురించి తెలుసు. మర్చిపోయింది. చీకట్లో మిస్ అయింది. చీకట్లో కనిపించలేదా? తప్పించినోడి కథలన్నీ చెప్తూ ఉంటావు. తనకెవరో సాయం చేస్తున్నా. ఎవరంట? నాకు తెలీదు. అయినా నువ్వు అన్ని చుట్టేస్తావు కదా, నీకన్నీ తెలుసు కదా. అవునవును, వెతుకుతూనే ఉన్నాం. వాళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరు. ఇది పెద్ద న్యూసే. ఇది ఎవరికీ తెలియకుండా చూసుకో. ఒక్కో చోట కెమెరాస్ ఉన్న సంగతి మర్చిపోవద్దు. నువ్వు మంచి చేయాలంటే పూర్తిగా చేసేయడమే. ప్రజలకు నువ్వే మంచి చేయలేదు. కొన్ని విషయాలు గుర్తుంచుకో.
అన్నీ ఒకేలాగా చెయ్యలేం. ఇక కరెక్ట్గా చేసే. అతను నక్క అని అన్నాడా? నువ్వు దేనికి దిగులు చెందకు. నేను నిన్ను చూడగలను. నేను పారాస్కోప్ మాదిరిగా పని కూడా చేయగలను. క్రాఫిష్ లాగానా? నేను చెప్పేది విను. నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండాలి. కాన్ఫిడెన్స్తో నువ్వు నెమ్మదిగా నిల్చో. లివాన్, బయటికి రా. నువ్వు దాగుండాల్సిన అవసరం లేదు. దాకోవడం నాకు అలవాటు లేదు మాస్టర్. కొత్త మనిషిని తీసుకొచ్చావు. కొంచెం నోరు మూసుకో. నాకు చాలా పనుంది. నువ్వు ఒక ఫన్కే కదా ఇక్కడికి వచ్చేవాడివి. దానికి నేను చాలా బాధపడ్డాను. అని నేను చెయ్యను. డయానస్ మిస్సింగ్. అది నీ పని. తను ఎక్కడుంటాడో తెలుసు కదా? నా పెదవులు అచ్చుతో మూసివేయబడ్డాయి. తను లీగల్గా ఇక్కడే ఉందా? మీరు మర్చిపోయినట్టున్నారు. మీ చట్టం ఇక్కడ ఎప్పటికీ చెల్లదని. మనం తనకి సహాయం చేయాలి. నువ్వు తనకి మంచి తలుచుకుంటే తను ఎక్కడుందో నేను చెప్తాను. కానీ నా దగ్గర నువ్వు ఓపెన్ దయచేసి నీ ఓవర్ యాక్టింగ్ ఆపుతావా లేదా? నువ్వు గనక మాకు సాయం చేస్తే నీ షాప్ 2 రోజులు మూతపడుతుంది. ఓకే? ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకే తెలుసు. సూట్ కేస్, ఆ తర్వాత హేజ్ రైట్, చైనా. నేనేం జోక్ చెప్పలేదు. డానా, తను నన్ను ప్రేమిస్తోంది. నేను నీకు చెప్పకూడదు అనుకున్నాను, అందుకే చూపించాను. ఇప్పుడు నీకు అంతా తెలుసు. నేను ఒకటి అడగాలి. తను మాస్కోలోనే ఉందా? టౌన్లోనే ఉందా? అది కరెక్ట్ అయిన ప్రశ్నే. తను మాస్కోలోనే ఉంది, కానీ తను టౌన్లో లేదు. నాకు అర్థం కావడం లేదు. తను నీ మనసులో ఉంది. నువ్వు నీ మనసు చెప్పినట్టు వింటే డానాకి నువ్వు హెల్ప్ చేయగలవు. ప్రశాంతంగా ఉండు. నీకు ఎప్పుడు నా అవసరం వచ్చినా 3-వే క్రాస్ రోడ్కి వచ్చి నన్ను 3 సార్లు పిలు. ఇక ఈగారికి చెప్పు, తను ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు.
మాస్కోలో ఉంది, టౌన్లో లేదా? చైనా వాళ్ళ ఆటలు తట్టుకోలేకపోతున్నాం. సరే, తనేం చెప్పింది? ఎగ్జాక్ట్గా ఏం చెప్పింది? అది మీకు ముందుగానే చెప్పినట్టుగా నేను తనని కనిపెట్టగలనని చెప్పారు. నువ్వు అక్కడ ఏం చూసావు? చీకటి, ట్యూబ్ లైట్స్, చిన్న డ్రాయింగ్స్. ఆ డ్రాయింగ్స్ ఏంటి ముందో చెప్పు. ఒక రకమైన పక్షులు, పెద్ద భూతాలు లేదా హంసలు. ఓ అలానా? ఫారెన్ బిలు. ఎక్కడో చూసినట్టుగా ఉంది కదా? లేదు, కానీ ఇంచుమించు చూసిన అనుభూతి కలుగుతోంది. అటు వెళ్దాం. పాషా, నాకు తెలుసు నువ్వు ఇక్కడికి రాగలవని. ఏమైంది? ఫెడరల్ డిఫెన్స్ ఏజెన్సీ, మాస్కో డిస్ట్రిక్ట్, మేజర్ గ్యానాయన్, టానా లోకస్, యు ఆర్ అండర్ అరెస్ట్. చూడు, నువ్వు నా మాట విను. ఇదే మనకు మంచిది. ఇదే మంచిది కాదు. ప్రశాంతంగా ఉండు. నేను నిన్నెంతో నమ్మాను. వాళ్ళని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఏ ఇంటర్న్, నీ ఆట ఎలా ఉంటుందో చూపించు. ఏంటి మాట్లాడలేకపోతున్నావు నువ్వు? నన్నెందుకు ఇలా మోసం చేసావు వారియర్? నేను వారియర్ని కాదు.
రెడీగా ఉన్నారా? భాషా ఫుల్ స్పీడ్ లో ఉండాలి, త్వరగా. అందరూ వెనక్కి రండి, కవర్ చేసుకోండి, వెనక్కి రండి. మహారాణి నా చిట్టి పాప, నా దగ్గరకు రా. నా దగ్గరికి రాక తప్పదు. అతని సంగతి నేను చూసుకుంటాను. ఏంటి పాషా, రెడీయా? మన గెస్ట్లకి ట్రీట్ ఇస్తే దాదాపు వచ్చేసాం.
నన్ను కాపాడు ప్లీజ్, తొందరగా త్వరగా. నా కోసం త్యాగం చెయ్యి. నేను వేడుకుంటున్నాను, నేను మీ చెల్లెని కాపాడు. నువ్వు ఇక్కడే ఉండు. ఆ! 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 నా చెల్లెల్ని వాళ్ళు చంపేశారు. నా చెల్లెలు బూడిదైపోయింది. మనుషులకు మన విలువ తెలియడం లేదు. వాళ్ళు మనకంటే అల్పులు. వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తారు. Люблю только черный цвет, девочка в черном. Скажешь, я чокнутая, черт, иди к черту. Прячу черные глаза за черненькую челку. Да, я в черном списке, черная в черном. Люблю только черный цвет, девочка в черном. Скажешь, я чокнутая, черт, иди к черту. Прячу черные глаза за черненькую челку. Да, я в черном списке, черная в черном. Черная кепка, черные клипсы, черный брюлик, черные кеды, черные джинсы, черный худи, черный рулит, черный асфальт, черный насфальт, черный чай, черный мейкап, черный рэп, черный рэйбан, черные буквы в черном микро, в черной комнате, черный лейбл готовит зачетный черный где братве, по черному городу медленно катит черный ягуар, клуб, черный вход, черный диджей, черный угар, танцпол, черный квадрат, Малевича, у мальчика девочка на плечах. Ночь, час, еще час, я не вижу ничего, будто бы я слепой Рэй Чарльз. 4 утра, черное небо, черный лед. Чё, почем кто берет, то, что, почем кто берет. Черная пыль, на черный прикид, черный газ, черная грязь, черная в нас. Только черный цвет, девочка в черном. Скажешь, я чёрный, черт, иди, черный. Черные глаза за черненькую челку. Да, черная в черном. దీన్ని అందరూ కొంచెం శ్రద్ధగా వినండి. ఓకే, ఒక అతి గొప్ప సమస్య జరుగుతోంది. అటాక్ చేస్తున్నారు. దీని వెనక ఎవరున్నారు? మన దగ్గర బొత్తిగా టైం లేదు. ఫుల్ కాంబాట్ అలర్ట్ ఇస్తున్నాను. కేటగిరీ ఏ ఆపరేషన్ ఇది. పాషా, నువ్వు ఇక్కడే ఉండాలి. ఎందుకు? ఇప్పుడు నా వరకు ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే అది నువ్వు ఒక్కడవే. నిన్ను ఒంటరిగా వదలను. ఈ ఆపరేషన్ గురించి జనరల్ కి నువ్వే అన్ని విషయాలు పోసుకొచ్చినట్టుగా చెప్పాలి. ఓకే, అర్థమైంది. డానా రెస్పాన్సిబిలిటీ నీదే. అర్థమైందా? రండి, టైం అయిపోయింది. నువ్వు దీన్ని హోటల్లో పోగొట్టుకున్నావు. ఇది మా అమ్మది. థ్యాంక్స్ వారియర్. అంటే నువ్వు ఏం చూసి నన్ను వారియర్ అంటున్నావు? అదే ఆ కళ. అబద్ధం అనుకుంటున్నావా? ఆ భయంకరమైన కళ నీ ఫ్యూచర్కి సంబంధించింది అందులో ఉంది. నీ కళ సంగతి ఏంటి? నా వారియర్ గురించి. నేను తన మొహం చూడలేదు, కానీ నేనెప్పుడంత సమస్యలో ఉన్నానో, నా నమ్మకం కోల్పోయినప్పుడంతా తను ఆకాశం నుంచి వచ్చి నన్ను కాపాడతాడు. మిగిల్ని చంపినప్పుడు అది నువ్వే అనుకున్నాను.
పాషా కొరియర్. అదొక యాక్సిడెంట్. నేను మీతో సమానం కాదు. నన్ను నేనే నమ్ముకోలేను. సాధారణ మనిషిని. కానీ అది పెద్ద విషయం కాకపోతే ఏంటి? నువ్వు నా పక్కనే ఉండాలని అనిపిస్తోంది. పాషా పాషా వినపడుతుందా? మైక్ నాకు నువ్వు కావాలి. అటాక్ జరిగింది. నేను మాట్లాడేది వినపడుతుందా పాషా? పాషా నువ్వు ఉన్నావా లేవా? అది కొత్త అటాక్ ఒకటి జరిగింది మైక్ ఆఫ్ స్కై స్టేషన్ లో, వినపడుతుందా? మైక్ ఆఫ్ స్కై ఇస్ క్లియర్. ఓకే, ఇక ముందుకు వెళ్తూనే ఉండాలి. బెల్లారస్ కేని మేము చూసుకుంటాం. ఆ ఆరెంజ్ వన్ ని కలర్ కి వదిలేయండి. వీధి ఎన్కా తర్వాత బొటానికల్ గార్డెన్ మొత్తాన్ని ముగించేయండి. అది ఎక్కువ అవుతూనే ఉంది. ఇంకో కాల్ వస్తుంది. ఇట్స్ పాషా. పాషా ఫ్రోజన్ స్కై ని ఎక్స్టెండ్ చేయి. ఏమైంది? ఇది డివిజన్ అయ్యే. ఇది తోరి పార్క్. డ్రీమ్ స్కై ద బ్రోకా వాడు లీడ్ చేస్తున్నాడు. అంకుల్ ఎక్కడికి లీడ్ చేస్తున్నాడు? ఎక్కడికి కాదు, ఎక్కడి నుంచి. తనకి బేస్ గురించి తెలిసింది. వింటున్నారా? మనం పెద్ద సమస్యలు ఇరుక్కున్నాం. అంకుల్ కి బేస్ గురించి తెలిసింది. అంకుల్ కి బేస్ గురించి తెలిసింది. డు యు రీడ్ మీ? ప్లీజ్ రండి 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 రండి. ఛా! వెంటనే వెళ్ళిపోవాలి. నలభై మందిని మాత్రం ప్రత్యేకమైన సెల్లో వేశాం. మిగతా వాడు కంట్రోల్లోకి వచ్చారు. కొంచెం టైం ఇవ్వండి. నేను నిన్ను చాలా నమ్మాను అపర్ట్, కానీ నువ్వు తనని వదిలేసావు కదా. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. నువ్వు పీస్ మీటర్ అమ్ముకోవడానికి పనికొస్తావు. కొరియర్ బాయ్. ఇగో నాకు సర్వేలెన్స్ కెమెరా నుంచి ఫుటేజ్ దొరికింది. వాళ్ళ డోర్ పక్క నుంచి క్యాంపింగ్ చేస్తున్నారు. చాలా స్మూత్ గా జరుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటది ఆ కార్నర్లో? అక్కడ ఇంకో కెమెరా ఉందా? ఎస్, ఒక్క నిమిషం ఉండండి. నిజంగానే పంది. ఇది అప్పుడే ఆలోచించుండాల్సింది. ఇది ఎవరో నాకు తెలుసు. ఇలా చూడండి టీం, మనకు టైం లేదు. త్వరగా ప్యాక్ చేసి బయలుదేరండి. నాకు కొన్ని డీటెయిల్స్ దొరికాయి, మనం చెక్ చేయాలి. మనం తన వెతకాలి వెంటనే. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెంటనే బయలుదేరు. ఇంటికి వెళ్ళు. ఇక మీదట నీ సహాయం ఇక్కడ ఏ ఒక్కడికి అవసరం లేదు. కేరళ నువ్వే ఇన్ఛార్జ్. కానీ నేను తన్ని కాపాడాలి. చాలు ఆపు. ఇచ్చిన అవకాశాన్ని చేతుల్లో నాశనం నేను తనకి సాయం చేయాలి. ఇది నీకు అనవసరమైన విషయం. ఇప్పుడు నువ్వేం చేయక్కర్లేదు. ముందు ఈ చోటు నుంచి వెళ్ళిపో. అలా లేదనుకో మనుషుల గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? లేదే, ఇదేం అంత పెద్ద విషయం కాదుగా. మనుషులకు ద్రోహం చేయాలనుకోకూడదు. వాళ్ళ నుంచి తప్పించుకోలేరు. ముందు నన్ను వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళు.
సరే బాయ్. నీకు నా సహాయం కావాల్సి వస్తే క్రాస్వే రోడ్కి వచ్చి నన్ను 3 సార్లు పిలువు. లీ 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 వైన్ లీ అరవాల్సిన అవసరం లేదు. లీ, నేను చెప్పేది విను. ఈగో నన్ను తరిమేశాడు. యాంకు తన్ని పట్టుకెళ్ళిపోయాడు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. నీ మనసు చెప్పినట్టు విను. వెళ్ళి తన్ను కాపాడు. నువ్వు ఒక్కడివే దీన్ని చేయగలవు. నేనా? ఒంటరిగానా? నేనేం వారియర్ని కాదు, నేను మనిషిని. నీ జీవితం తలరాత కాదు, అదొక చాయిస్. కొన్ని వేల సంవత్సరాల నుంచి అది మన మనుషుల రక్తంలో బాగా ఊరి కలిసుంది. అందరికీ రెక్కలొచ్చాయి, కానీ అందరూ ఎగరలేరు నీలాగా. కానీ నువ్వు చేయగలవు. కానీ ఎలా? మన అందరినీ నడిపించేది ప్రేమ, భయం. ప్రేమ మనల్ని ముందుకు నడిపిస్తుంది, కానీ భయం మనల్ని ఓడిస్తుంది. కానీ వారియర్ అనేవాడు భయాన్ని మర్చిపోయి ప్రేమ అనే రెక్కలతో ఎగురుతాడు. నేను నా భయాన్ని చూస్ చేసుకున్నాను. నా క్లాన్, నా ప్రేమని పోగొట్టుకున్నాను. నువ్వు నాలాగే తప్పు చేయకు. కానీ నేను తన్ని వెళ్ళి ఎక్కడని వెతకాలి? నీకు తెలుసు, నువ్వు చూసావు. గుర్తు తెచ్చుకో. బరాబరా. ఏయ్ బండోడా, ఏంట్రా? హలో, నువ్వా? ఎక్కడున్నావా? చాలా భయపడ్డాను. నేను అసలు ఊహించలేదనుకో. నేను కూడా. సరే, నీ పని చూసుకోవచ్చు కదా. ఎందుకంటే ఇక్కడే నా పని స్టార్ట్ అవబోతుంది. ఇదిగో, ఈ మొత్తం తీసుకో. జానియా, త్వరగా వెళ్ళు. ప్లాన్ బి. ఒక పందిలాగే ప్రవర్తిస్తుంది. నువ్వు చేసిన ఈ ద్రోహాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను.
బండనాయాలు నాకే జలక్కిస్తా. కాస్త ప్రశాంతంగా ఉండు. నువ్వు నన్నేమీ చెయ్యలేవు. ఇంకాసేపట్లో ఈ చోటు మొత్తం నాశనం అయిపోతుంది. మీరందరూ మారిపోతారు. పగలు రాత్రిగా మారిపోతుంది. నేను చెప్పింది అర్థమైందా? మారిపోతుంది. ఎక్లిప్స్ జరగబోతోంది. ఫుల్ కాంబాట్ అలర్ట్. పగలు రాత్రిలా మారబోతోంది. నేను చెప్పేది అర్థమవుతుందా? పగలు రాత్రిలా మారుతుంది. ప్రతి ఒక్క చోటు రక్తమయం అయిపోతుంది. ఎక్లిప్స్ అప్పుడే బయటికి రాగలరు. రేపే ఎక్లిప్స్. మీ అందరికీ నేను దీన్ని గుర్తు చేయాలని అనుకుంటున్నాను. దీనిని ఒక కళ అనుకోండి. దీనిని మనం త్వరగా నాశనం చేయాలి. దీన్ని మనం చేసే తీరాలి. నేను ఎలా ఆపగలను? వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు. నాకు తెలుసు. నువ్వు ఎలాగైనా వాళ్ళను ఆపాలి. మన వాడు 15 నిమిషాల్లో అక్కడ ఉంటారు. ఇవి నీకు ఉపయోగపడతాయి. నన్ను నమ్ము. నీ మీద నమ్మకం ఉంది. నువ్వు వాళ్ళని ఎలాగైనా ఆపాలి. గుడ్ లక్. సమయం వచ్చింది. నా ముద్దుల బంగారం, సమయం వచ్చింది. నేను వారియర్ని. నేను భయపడకూడదు, ఎందుకంటే నేను వారియర్ని. కమాన్ కమాన్ కమాన్. ఎవరు నువ్వు? వింగ్స్ ఆఫ్ మాస్కో ఎక్స్ప్రెస్ డెలివరీ నుంచి వస్తున్నాను. అక్కడికి ఎవరొచ్చారు? నా వారియర్ వచ్చేశాడు. నీ అంతం దగ్గరకొచ్చింది. వాణ్ణి పట్టుకోండి. పాషా!
థ్యాంక్స్ లీ. కాపాడండి. పాషా! పాషా! వారియర్. లే నా మహారాణి లే. దుష్ట దైవమా, నీ వల్ల నాకు చాలా చిరాగ్గా ఉంది. లే, సమయం అయ్యింది, సమయం అయ్యింది. నమ్మో, ఏం కాదు, భయపడకు. చావు, చావరా.
తనకేమీ కాలేదు, కోలుకుంటాడు. పాషా, నీకేం అవ్వలేదు దేవుడా. అమ్మా, కెరియల్, నేను ఎక్కడున్నాను? ఏ సమస్య లేదు. ఇప్పుడు నీకెలా ఉంది? ఓకే, ఐమ్ ఆల్ రైట్. మామ్, ఏమనుకోకపోతే కాసేపు బయట ఉంటారా? ఓకే, ప్లీజ్ దిగులు పడకో. హలో, నేను నీకు గుర్తున్నానా? డోనా ఎక్కడా? తను బాగానే ఉంది. సరే, నువ్వెలా ఉన్నావు? అంటే నేను ఈగో, No. 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 No, 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 no! No. ఏం లేదు, No. ప్రశాంతంగా No, ఉండు. no, Relax. no, no, Relax. ఇది అసాధ్యం. నేనెలా బ్రతికాను ఈగో? నువ్వు తప్పుగా చెప్తున్నావు. టెక్నికల్గా నువ్వు చనిపోయావు. ఇది ఇంపాసిబుల్. ఫోకస్డ్గా ఉండు, దానిలో ఉండే బెనిఫిట్స్ని చూసుకో. నువ్వు ఇప్పుడు ఆర్చవ్. ఇక మీద నిన్ను అందరూ గౌరవిస్తారు. ఎలా వచ్చారు? అది పెద్ద రహస్యమేమీ కాదు. నేను ముందే చెప్పినట్టుగా హెక్లిప్స్ అప్పుడే అన్నీ జరిగాయి. అందరికంటే ఒక కూలైన వ్యక్తిగా ఇప్పుడు నువ్వు ఉండబోతున్నావు. అంతకంటే ముఖ్యమైన విషయం, నువ్వు ఏం కాబోతున్నావో తెలుసా? ఫెడరల్ ఏజెంట్వి కాబోతున్నావు. ఏంటి, నువ్వు ఇక్కడికి సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చావా? యాక్చువల్గా ఏజెన్సీలో మేము మెడల్స్ అవి ఇవ్వబోవడం లేదు. ఓకే, గిఫ్ట్ మాత్రమే ఇస్తాం. ఇది మా గుర్తుగా ఉంచుకో. దీన్ని గుర్తుగా ఉంచుకో, సరేనా? సో ఇక బయలుదేరతారా? బయలుదేరుతాను, కానీ త్వరలో నిన్ను మళ్ళీ కలుస్తాను. ఏంటి, లీతో డేటా? నీ నోటి తురుసు తగ్గించుకో, ఇంటర్న్. ఇప్పుడేంటి, నన్నేం చేయమంటావు? ఏమని చెప్పమంటావు?
черный цвет. Девочка в черном, скажешь я чокнутая. Черт, иди к черту. Прячу черные глаза за черненькую челку. Да, да, я в черном списке. Черная в черном. Люблю только черный цвет. Девочка в черном, скажешь я чокнутая. Черт, иди к черту. Прячу черные глаза за черненькую челку. Да, да, я в черном списке. Черная в черном. Люблю только черный цвет, цвет, цвет. Люблю только черный цвет, цвет, цвет. Черный, 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 черный цвет, 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 цвет. Черный, 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 черный цвет, 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 цвет. Только черный цвет, только черный 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 цвет, цвет. Люблю только черный цвет.